కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన కొరకై ప్రక్షాళన ప్రార్థన అవసరాలకేనా నీ విజ్ఞాపన వినుటకై ఆయన చెవియొగ్గెను ప్రతి సమయాన దేనికి ఆ తపన యోచించు నాయన మీ తండ్రి కోరిన ఎడతెగని ప్రార్థన అవసరాలకేనా ప్రార్థన అవసరత ఏనాయిచ్చి చాలా ప్రాముఖ్యం ఏనాక నిజనేచి మాము ప్రార్థన జీవితంలో తప్పనిసరిగా ఎదిగితిದೆ ప్రార్థన నేను రెండు యజమానటేదా గాని నీ అవసరం వార్తటేదా గాని ప్రతి దినము దేవునితో సంభాషణ కలగా మచింది దేవుని జ్ఞాపకంకి ಹಾಕೊಡಿ దేవుని గుర్తుకి ಹಾಕೊಡಿ దేవునితో నీ యొక్క బాధ నీ యొక్క కష్టాలతో విస్తీది కనుక ఈ సమయంతా రో మాట హేరికినో ఒక విషయం మాకు ఒక మాట హేరికి ముందుకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం హేరికినో దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకముగా నీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఇది మాము ఎక్కువగా ఆలోచన కింద ఏనాయిచి దేనిని గూర్చి మీరు చింతింపకుడి మాకు ఎక్కువగా ఏనా గురించి ఆలోచన కింద మీరు వేస్తారు ఏమి తిందుమా ఏమి త్రాగుతామా ఏనాకి మా ఏనాకి ఇవా గురించి ఎక్కువగా మాకు ఆలోచన కింద ఏనికి సంపాదించి నా మీర్కాని ఏని లేని స్థాయిత చదివికి నా మీర్కాని మంచి స్థాయిత చదివికి నా మీర్కాని ఒక ఈ లోకం తకి ఒక గొప్పవాడి గలక చదివికి గొప్పగా చదివికి చూపించింది ఇలాంటి ఆలోచనలకి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీరు విన్నపము దేవునికి తెలియజేయుడి మాకు ఎక్కువగా ఏనా గురించి ఆలోచన కింద ఈ లోకపరమైన వాటి గురించి అయితే ఎక్కువగా ఆలోచన కింద కానీ మాకు ప్రార్థన కిన్నటి వాక్యమైన చేసి ప్రార్థన కిన్నటి దేవుని కృతజ్ఞత భావం కలగని మేలు దేవుని కియతి మేలు ఏనా ఇంజి మాకు ఆలోచనకి తీసరే మాకు రో కూలి మొక్క ఊహించరే దానికి ఏ మొక్కో పటాహ తగ్గి ఏ మొక్కో పటాహ ఎన్నో గింజ అనే ఏదంతకి పియ్యు హింజ అనేసి ఏదన్నాకి మంచి గాలి హీనేసి ఏది ఎదగతకి దేవుడు సహాయంకి హీనేసి మరి ఈ ఇచ్చే ఇళ్ళకి మరి పటాహి మరి మాకు ఎన్నో గింజాలుగా మాకు చింజాలకి దేవుడు హింజని అప్పుడు మాకు దేవునికి ఏని లేని సంబంధం కలగాడున్నాయి ఏం లేదు కృతజ్ఞత భావం కలగాడున్నాయి కోహడా మట్టి సరే మరి ఒక్క గింజ తగ్గి ఎన్నో గింజలు ఇదిగో మాకు ఉదాహరణ మాకు చాలా చూంజాను దేవుడికి సృష్టిలో ఎన్నో మాకు మా కళ్ళ ఎదుటే చూంజాను రో జోన పాడే ఊహిస్తారు గాని మాకు రో జోన తకి ఎన్నో గింజలు దేవుడు హీజన్సి మరి ఈ సంవత్సరము నంగో నాను చింజల్ తకి ನಾನು ಬ್ರತಕಲ್ ತಕಿ ನಂಗೋ ಇಚ್ಛೆ ಇಲ್ಲತಿ ಮಂచి ಆಹಾರಂ ಹಿಯತಿ ಪ್ರಭು आज ಎತ್ತಲ್ಪಟ್ಟೆ ಮಾ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಹೀನಾಯ್ಕಿ ಹಿಹಿಲಾಯ್
కానీ మంగు బాధ వాచి సరే మాత్రం మంగు కష్టం వాచి సరే మంగు దుఃఖం వాచి సరే మాత్రం దేవుడు గుర్తువాయనిసండి. దేవుడు గుర్తువాయనిసి ఏనికి గుర్తువాయనిసి మా శరీరముత వేదన మంగు రో బాధ అయినా మంగు ఏలింజన కాబట్టి రో కష్టమిన ఏలింజన కాబట్టి అప్పుడు మంగు దేవుడు గుర్తువానేసి ఏనాకి గుర్తువానేసి ఏలైతే బాధ అనేది గుర్తువానేసి ఇచ్చికి మాకు లోక సంబంధులుగా ఆహాచాయి. కానీ బైబుల్ వేసిదనే మీరు రక్షింపబడితేరి మీకు లోకంటి వేరికి లోక సంబంధం ఎక్కువగా ఏనా గురించి ఆలోచన కిందేసి లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన కిందేసి ఏనా ఆలోచన కిందేసి వేస్తుంది. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదామా, నేను ఎలా డబ్బులు సంపాదించాలా ఇది ఆలోచన కిందేసి. కానీ క్రైస్తవుడు ఏనికి ఆలోచన కిత్తితే ప్రతి విషయంలో దేవుడికి దాని మేలుని బట్టి ఈ సంవత్సరము నాను క్షేమంగా ఇచ్చి నీ దయ వల్ల మాకు కృతజ్ఞత భావం కలగా దేవునికి మా యొక్క జోకుడి ప్రార్థనకి నటి మాకు దేవుడితో జోలితిದೆ మాకు దేవునికి వెస్తిದೆ. కాబట్టి ఈ దేవుడికి దాని మేలుయా ఏనాచి క్రైస్తవుడుగా ఆహా మాకు ఆలోచనకి నేను మంగో ఇచ్చేనే బ్రతుకు ఇచ్చేనే మంచి ఈ జీవితము మాకు చాలా మంది హాహాజీని కాలంత దినంత మంగు బ్రతికి హంజది ఇచ్చి నింగో కృతజ్ఞత కలగా మచ్చింది మాకు దేవునికి ఎప్పుడైనా ప్రార్థనకి హీనాయికి హిహీల అండి. కనుక ప్రార్థన అనేది క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యము. ప్రార్థన అనేది క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యము. బైకు ప్రమాదంలో కానివ్వండి, కారు ప్రమాదంలో కానివ్వండి, చాలా మంది విమానము కానాలే హాహాజీని మజానేది ప్రయాణించినట్టే హాహాజీ నరి మనేది ఎలతి సమయంతా మా యొక్క సంఘ బిడ్డలు కానివ్వండి, సంఘస్థులు కానివ్వండి, దేవుని ప్రార్థనకి సరే తప్పకుండా మా యొక్క విన్నపము, మా యొక్క మొర దేవునికి ఒకవేళ వెంచ సరే ఏ ప్రార్థన కాపాడినే కదా. నేను వ్యక్తిగతంగా ఎప్పుడైనా ప్రార్థన కిహకొటీజికి కనుక ఆలోచనకి మాకు దేవునికి ఎప్పుడుకే కృతజ్ఞత భావం మా ప్రార్థనకి నటి దేవుని ఎప్పుడుకే విజ్ఞాపనకి హకొడినాయి, గుర్తుకి హకొడ్డా దేవునికి ఎప్పుడుకే కృతజ్ఞత భావం కలగాడుయినాయి. కాబట్టి మాకు ఈ ప్రతిరోజు ప్రార్థనకి తిందకి లేకపోతే అప్పుడు వారానికి రోదెబ్బ, లేకపోతే సంవత్సరానికి రోదెబ్బ, నెలకి రోదెబ్బ ప్రార్థనకి తీదే ప్రతి దినము ప్రార్థనకి తీందే. ఎలా ఇంకో మాట హేరికినో ఈ మాట వరకు వార్తాయి గనక మాకు ప్రార్థనకి సరే ఏనికి రోయితి తెచ్చి మాము ప్రార్థన ఏని ప్రార్థనకి నా ఇచ్చి యథార్థతతో లెక్కి తీందే ఎస్టేదే దేవుడు వెంజనేసి మాకు ఆలోచనకి విషయం మీకు గుర్తుకి అని ఒక విషయం సంసోను గురించి ఆలోచనకి సరే సంసోనుకి ఏని లేతి దేవుని యొక్క తాను ప్రార్థనకి సింహము పోరాడ ఏదని గుర్తి గిసల్తాకి చీల్చల్తాకి మరి దేవుడు ఇచ్చే శక్తి ప్రార్థనత శక్తి మనే ప్రార్థనత బలం మనే ప్రార్థనత నేను పడిపోయాచి నీ సమయం తస్కే దేవుడు లేపనేసి నీ పాడువాహి నీ జీవితం నేను కాపాడకూడదు. ప్రార్థన జీవితం ప్రతి ఒక్క క్రైస్తవుడు కలగాడు ఇది. కనుక ఈ దావీదు భక్తుడి గురించి హేరికి తీసారే చాలా మంది సైన్యం వచ్చేసి దేవుడు నా వెనుకల మనేసి ఒక ధైర్యం, దేవుడు నా వెనుకల మనేసి గనక ನಾನು ಏನಾಕಾಜಿ ముందుకే సహా మరి ఎలితి ధైర్యం మనకి ప్రార్థన జీవితంలో ఎలితి జీవితం మనకి యోబు గురించి నేర్కి సరే తన జీవితంలో ఏ ఒక్క రోజుకి ఎలా తాను
ఈ దూషించిన మాట వా అతే తని డొక్కిరి దూషించితే గాని మరి తాను దూషించాలి. దేవుడిని మరి నిజమైన దేవుడు ఇచ్చారే మరి నేను నిజమైన దేవుడు ఇచ్చారే నీకు నెహకి వాపస్ అమ్నసి ఇచ్చప్పుడు తను ఇప్పుడు మరి యోబు గారి భార్య మరి ఈయన ఇది దూషించితే ఇచ్చి కానీ అయినప్పటికీ నేను మూర్ఖులాడలే మాట్లాడ అని ఇది ఇనేసి కనుక మాకు దేవుడు కిహించని కృతజ్ఞత భావం మాకు బాణ అతిదే ఎప్పుడు కృతజ్ఞత కలగా వచ్చిందే మాకు కనుక దేవుడు మాకు కిహించని మేలు ఏనాయన ఇచ్చి దేవుడు కిహించని మేలు ఏనాయన ఇచ్చి నిరంతరం కాపాడిందనేసి ఎలా ఈ సూర్యుడు ఉదయించిందనే ఇచ్చి ఏది దేవుని యొక్క కృప వల్లనే మాము బ్రతకల్తకి ఈ సూర్యరశ్మి నేను విత్తిని ముఖతకి సూర్యరశ్మి తగిలించి ఇది దేవుని ఆజ్ఞ అతిక్రమించిలే కానీ మనిషి మాత్రం అతిక్రమించిన దేవునితోలే ప్రార్థన జీవితం ఉన్నాయి మాకు బాణాహాచాయి కనుక ప్రార్థన జీవితము మనిషికి ఇచ్చే ప్రాముఖ్యం ఇచ్చేకి ప్రార్థన మనిషిని చెడుతనంటి కాపాడనే ప్రమాదంటి కాపాడనే మరి నేను ప్రయాణించి నీ ప్రయాణంతా నీకు కాపాడనే ఎలా ఇంకో మాట హేరికినో మరి మాకు ఏనిలేటి ప్రార్థన కిన్నాయి ఇచ్చి మాకు రెండినేచి కిన్నాయికి లేకపోతే ప్రతిదినం కిన్నాయికి లేకపోతే మాకు అప్పుడప్పుడు కిన్నాయి బసేతకి రోజు దెబ్బకి లేకపోతే వారంతకి రోజు దెబ్బకి లేకపోతే ప్రతిదినం కిన్నాయికి ఇన్ని మాట మాకు హేరికినో లూకాసు వార్త ఏరికిదు ఇది మరి శిశువుతోలే యేసుక్రీస్తు ప్రభు వారు వేసి మాట మాంబుస్కి జ్ఞాపకం కేపడినో మరి ఇలాహి మచ్చిదే ఇలాహి మాంబు మచ్చిదే గనక జ్ఞాపకం కేపడినో మొదటి వచనం 18వ అధ్యాయం మొదటి వచనం వారు విసకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను మాకు 2 రోజులు కానీ ప్రార్థనకి తీసారు అప్పయా ఎలాకి కిtte ప్రార్థన ఇది నిస్తాహానాయి కానీ ఇది ఏర్కిదు మాకు ఏనిలేకి మా ప్రార్థన ఏనిలే మచ్చిదకేచి నిత్యము ప్రతిరోజు ప్రార్థన కిట్టిదే పుంజినటి ప్రార్థన కిట్టిదే నింగినటి ప్రార్థన కిట్టిదే కమగినటి ప్రార్థన కిట్టిదే ప్రతిదినము ప్రార్థన కిట్టిదే నిత్యము ప్రార్థన కిట్టిదే మాకు పుంజినటి పుంజినాయి ఏమో ఎవరికి తెలుసు మిడోలేసి హాహానాయి హబులా మా జీవితం ఏమి లేతాయి ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే జీవితం ఎలిది బ్రతుకుత మరి మాకు రేపటి ఇన్ని రోజు మెసిన్ ఇచ్చి రేపటి ఇన్ని రోజు ఈ ఒక ఉదయించి సూర్యుడు మెసిన్ ఇచ్చి అమ్మారి దయ దేవుని దయ కాబట్టి ఎలిది దేవుడు మాకు ఏనా కలగాడు ఇదే కృతజ్ఞత భావం కలగాడు ఇదే ప్రతి దినము దేవుని జ్ఞాపకంకి ಹಾಕೊಂಡಿದ್ದೆ మాకు ప్రతిదినము దేవుని ఆలోచనల కారణం మాకు సంభాషణ కలగాడు ఇదే మరి చాలా మంది ఈ దినాలు కాన ఈ రేపటి ఈ దినాముతికి మెహన చాలా మంది ఆచారం అనేది మాకు మెస్సినాయి మాకు మా కళ్ళెదుట మాకు సోషల్ మీడియా చాలా మెస్సినాయి కానీ మాకు ప్రతిదినము ప్రార్థనకి మాకు దేవునితో సంబంధం కలగా మర్చిసరే దేవుడు రొదినత మా మొరతి ఇవెంజహ రొదినత మీకు లేపనేసి ఆలోచన క్యా కొడుతుంది కనుక ఈ సమయంతో మాకు ఇంకో మాట నేర్చుకున్నాను ఒకవేళ మాకు దేవుని సన్నిహిత వాహనాయి మా ఆలోచనలకు ఏనికి ఏమన్నా
మా ఆలోచనలకు ఏనికేమన్నా మా ప్రవర్తన ఏం లేకేమన్నా సరిగా కొడుతుంటే దేవుడే మార్చనసి గనక దేవుడే మమ్మ ప్రార్థన జీవితంలో సరికి అనసి కాబట్టి ఈ మనుషులు అంబార్స్కే సరికి మా పాడోహాజీని జీవితంతో మనుషులు నెరికి మా పాడోహాజీని జీవితంతో ఏ అధికారి అయినను ఏ రాజు అయినను అంబాస్కే మా పాడహాజీని జీవితంతో లేపోసి నికోసి కనుక దేవుడే మాకు ఆధారం గనుక ఆ ఎలిటి దేవుడికి మాకు ఏనికి కలగహమన్నాయి కృతజ్ఞత భావం ఎవరికి దాని మేలు గుర్తించి దేవుడికి దాని మేలును గుర్తించి దేవుడికి దాన్ని మంచి ఈ ఫలవృక్ష ఫలం కాని అనుభవించి మాకు దేవుడికి తానికి అతి మేలు గుర్తుకి మాకు దేవునితో ప్రతిదినము సంభాషణ దేవుని మాట్లాడుతిದ್ದೆ మా జోకుడి దేవుని వెಸ್ತಿದೆ మాము ప్రతిదినము విసిగిపోయి ఆచిద్ದೆ ప్రతిదినం విసిగిపోయి ఆచిద్ದೆ ప్రతిదినం ఉదయం కానివ్వండి రాత్రి కానివ్వండి ప్రతిదినము మాకు దేవునితోనే సంబంధం కలగ జోలి మచ్చిందే ఎలా చివరిగా రో మాట హేరికిను మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం 7వ వచనం వరకు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు. మాము ప్రార్థనకి సరే ఏనికి ಹೋಯ್ತಿದ್ದೆ మా ప్రార్థన వేషధారణ ఇచ్చర ప్రార్థనకి ಹೀ ನಿಲಹಕಿ ರೊಯ್ಯ ಆತಿದ್ದೆ లోకు వెంజపేరువా నిలహకి మా ప్రార్థన రొయ్య ఆతిద్ದೆ నీ ప్రార్థన ఏనికి ಹೋಯ್ತಿದ್ದೆ ಹೆಚ್ಚಿకి దేవునితోలే సంభాషణ కలగా మచ్చిదే దేవునితోలే నేను మాట్లాడి నిలహే నీ ప్రార్థన మచ్చిదే రహస్యంగా మన్ని నీ చంజికి నీ మొర నీ ప్రార్థన దేవునికి వినబడితే నేను దేవునితో మాట్లాడి సరే రెండో వ్యక్తి పునాదిదే కాబట్టి ఈ ప్రార్థన విషయంలో చాలా జాగ్రత్తగా ప్రార్థనకి తిదే మాకు ప్రార్థనకి హీరోయినాయి ఏలికి ఇచ్చి ఎక్కువగా ದೇವ ನಂಗು ಇಳಿತಿ ಪರಿಸ್ಥಿತಿ ನಂಗು తోడు మంచి తీసి బాగానే ప్రార్థనకి ఉన్నాయి కానీ ఏ బాధ మంగు తగ్గ సరే ఓడ దేవుడి బాడ నెక్స్ట్ మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము వెచ్చరు కదా మనుషులకి కనబడి నిలహకి లోకుకి చోట నిలహకి బాబు ఎప్పుడు ప్రార్థనకి అతిథే. అలాగే 6వ మాట చదువు కృష్ణ. మా ప్రార్థన ఏమి నిలహడైతే నీవు ప్రార్థన చేయనప్పుడు మాకు ప్రార్థనకి సరే నీ గదిలోకి వెళ్ళి నీ ఇజ్జో మంది గద్దిత అజ్జన తలుపు వేసి తలుపు దార సుందర రహస్యమందున్న నీ తండ్రికి మహాపురాతి చంజికి ప్రార్థనకి తీదే రహస్యంగా లోకుకి చోంజా ఆపేవాంచి మాకు ప్రార్థనకి అతిదే వ్యర్థమైన మాట తులసికి దేవుని ప్రార్థించాతిదే మంగో దేవుడు ఏనా అయితే మంగో దేవుని వాక్యం విసిదానికి మంగు అమ్మిని వాక్యం అయితే మంగు సంబంధించడానికి మా అవసరాలు బర్రె దేవునికి తెలుసు గనక
దేవునితో సంబంధం కలగా దేవునితో కృతజ్ఞత కలగా మన్నవచ్చరే ನೀನು మనుషులకి చోంజ ఆనిలి ನೀನು ప్రార్థనకి అతిదే కాబట్టి నీ ప్రార్థన ఏది నడువుతుంది వచ్చి రహస్యమందు మనసి అంబాసి మనసి మహాపురు మనసి రహస్యంగా మంగు దేవుడు అమ్మసి సరే చూసలాటినాయికి రహస్యంగా మనసి కదా మంగు చోందాయోసి కదా రహస్యమందు చూచుతున్న నీ తండ్రి రహస్యమందు మంగు మహాపురు ఏరికీజనిసి మంగు దేవుడు ఏ చంజితోలే ನೀನು ఏంది నేతి ఆలోచన కలగా నేను ఏం లేని సంభాషణ కలగా నేను దేవునితో మాట్లాడింది ప్రార్థించింది నేను గ్రహించకూడదు కాబట్టి ప్రార్థన జీవితం చాలా అవసరం క్రైస్తవునికి వ్యక్తిగతంలో కానివ్వండి లేకపోతే ప్రయాణంలో కానివ్వండి ప్రతి ఒక్క విషయంలో పుట్టుకలో కానివ్వండి నిజమే అండి ನಾನು మధ్యలో మాట చదివితే ఏనాయించి ఇసాకు భార్య రిబిక కదా మరి ఇసాకు భార్యకి మీర్కా హిల్లోరి కదా మీర్కా ఇసాకు భార్యకి రిబికనాకి మీర్కా రొయ్యోరి ఈ ನಾನು ఆలోచనకి మాట ఏనాయించి మరి అవును కదా దేవుడు గర్భఫలం హీన ఇచ్చారు దేవుని చిత్తమే కదా మరి నానే నాకు ఇలా అడిగితే నాను చాలా నా ప్రార్థనలో దేవుని అడగమైన అవసరాలు ఎనికిచ్చికి నాకు మీరేసే జన్మాతిదే నాకు నేను ఫస్ట్ గర్భఫలం అన్నది మీరేసే జన్మాతిదే నాకు ఇంచి ನಾನು ಅನುಕೊಂಡಿದ್ದೆ కానీ ನಂಗು మా సంఘ కాపరి గారు విసలే ನಂಗು విషయం అర్థమైతే ఏనాయిచి ఆయగట్టే మా ఇష్టానుసారంగా మాకు అడిగినాయిగట్టే మా ఇష్టానుసారంగా అడిగినాయితే ఇది కరెక్టా ఆయగట్టే మరి నానే నాకు వీళ్ళకి అడిగితే మరి నాకు మీరే సేద కావాలి పట్టు అన్నయ్యనాయి అసలు ನಾನು అంబి ఆలోచించి వాక్యం వేసి ఏనాయి ನಾನು ఆలోచనకితాయి ఏనాయి అసలు నా ఆలోచనలకి తగినకి నా ఇష్టానుసారం దేవుడు ఇయ్యముచి అనేసికి దేవుడు ఇచ్చువాడేలే గాని గర్భఫలం తాను ఇయ్యనసి గాని నా ఇష్ట ప్రకారంగా జరగబేచి ఆయ కదా మరి నాకు చాలా ఆలోచనకితే మరి దేవుని చిత్తం గర్భఫలం అన్నది దేవుని చిత్తమే కానీ అంబాసియాలాడు గర్భఫలం అన్నది కానీ నా ఆలోచన ఏని ఆలోచన మూర్ఖపు ఆలోచన ఏనికి మచ్చే వాక్యం పున్నా తండ్రి ನಂಗು జర్నాతి సరే ನಂಗು మీరేసే జర్నాయతిదే ఇని ఒక ఆలోచన ఇనొక పట్టుదల అయినను నా మొర దేవుడు వెంజట్టేసి ನಾನು అనుకుంటే మరి ఎలా గర్భఫలం మరి దేవుడు మగవాడిగా మరి పురుషునిగా మరి హియాతేసి మరి స్త్రీ వాతిస్కే మరి దేవుని శిక్షణలో పెంచినాయి మరి తల్లిదండ్రుల బాధ్యత కదా మరి పురుషుడు ఇచ్చివా దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆలోచనలు పెంచినాయి తల్లిదండ్రుల బాధ్యత గనుక మరి తర్వాత ನಾನು ఏనాచి మరల మాట పుంజాల వెనక్కి తీసుకొడితే తండ్రి నీ చిత్తమే జరగప్పే కానీ నా చిత్తం మాత్రం జరగప్పే నేను అమ్మని ఈ గర్భఫలం తీసుకే ನಾನು సంతోషించి ನಾನು మూర్ఖంగా ఆలోచనకి కానీ నాకు మా సంఘ కాపరి ద్వారా ఇచ్చే మాట నేర్పించది ఇది ನಾನು చాలా సంతోషించితే చాలా ఆనందించితే ನಾನು నా అవసరం కోసం ఏదేలక ನಾನು ఇచ్చోదిన ప్రార్థనకి అతే గాని ఇచ్చోదిన నీ ఒక బాధ నీ యొక్క ఆవేదన ನಾನು పునాన తొందరపాటుతో లేనాహి ನಾನು ప్రార్థనకి అయితే క్షమించాము ఇంజే సంఘ కాపరి గారు మన మధ్య మన్నాయి చాలా సంతోషం చాలా ఆనందం బర్జాంతాయి మంగో మరి ఇచ్చనే చక్కనైన వాక్యాలు మా మధ్య ఉంచిందనేసి ఎంతో ప్రయాసపడి అయితే మా బుస్కి ఎలా నేర్చుకుంటున్నామి చక్కగా మాకు అవకాశం ఇచ్చాల్సి తర్ఫీదు పొందినమి మరి రాబోయే రోజుల్లో దేవుని చిత్తం అయితే మరి ఇంతగా ముందుకు వచ్చింది మాము అనుకుంటున్నామి మరి ప్రాస్టర్ గారికి ప్రోత్సహించి అనేసి గనక మాము
సిద్ధపాటు కలగా మనిలెత్తి ఒక ధైర్యం వేసిందనేసి గనక మాకు ఎప్పుడు ఇలా స్థిరమైన పునాదులుగా లేహ మచ్చిదేంజి మాకు ఒక సైనికుడుగా లేహ మచ్చిదేంజి మాకు అనుకోడినాయి. మీరుకే మోసపోయాదు. ప్రార్థన జీవితం ప్రార్థనకి ఇవ్వకూడదు. మరి ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క క్రైస్తవుల్లో ప్రార్థన అనేది ప్రాముఖ్యం కనుక మీరు కలగామజు ప్రార్థన జీవితము మా పాడువ హాజీని చీకటి హృదయం వెలిగించానే మా చెడు ప్రవర్తనటి దూరంకి అనే కనుక ఇలాంటి ప్రార్థన బరజాడతాయి కలగామచ్చింది. ప్రతిరోజు విసిగిపోయాన నిస్తా అన్న ప్రార్థనకి నీ జీవితం కలగాడు ఎదిరించి మరి ఈ యొక్క కొద్ది మాటలు మరి నేను ముగించా. మరి మా సంఘ కాపర్ గారికి మరి ఈ సమయం అప్పగించి